గుడ్ మార్నింగ్ టు ఆల్. ఇటీవల మనకు సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్న అన్ని పోటీ పరీక్షల లోపల ప్రతి ప్రశ్నను చాలా కన్‌ఫ్యూజన్ చేసి సో, మనకు మ్యాచింగ్ గాని, తర్వాత స్టేట్‌మెంట్ రూపంలో ఇవ్వడం గాని, కొన్ని చాలా టఫ్‌నెస్ పెరిగిందండి. ఇంతకుముందు ఒక 5-10 ఇయర్స్ బ్యాక్ డైరెక్ట్ క్వెషన్స్ ఉండేవి. సో, దానికి తగ్గట్టుగా మీరు ప్రిపరేషన్ మెథడ్ మార్చుకోండి. సో, దీనిలో భాగంగా నాలెడ్జ్ బేస్డ్ ఉన్నటువంటి మినిమమ్ సింపుల్ క్వెషన్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తప్పు చేయకండి. సో, అవి చిన్న చిన్న మిస్టేక్సే మనం 1, 2 మార్క్స్ అనుకుంటాము. అవి మనల్ని జాబ్‌కు దూరం చేస్తాయి. సో, నాలెడ్జ్ బేస్డ్‌గా ఉన్నటువంటి సింపుల్ ప్రశ్నలను అక్కడ ఉన్నటువంటి ఏదైనా మీకు నచ్చిన మెథడ్‌లో దాన్ని మెమోరైజ్ చేసి సింపుల్‌గా జ్ఞాపకం పెట్టుకొని మీరు ఎగ్జామ్‌లో విజయం సాధించాలని ఆశిస్తూ నాకు తెలిసినటువంటి కొన్ని సింపుల్ టెక్నికల్‌గా ట్రిక్స్ ద్వారా ఎలా జ్ఞాపకం పెట్టుకోవాలని వీడియో రూపొందిస్తున్నాను. సో, ఇవన్నీ మీకు ఉపయోగపడతాయని ఆశిస్తూ లెట్ us స్టార్ట్ ది వీడియో. సో, పార్టీకి సంబంధించి కొన్ని విషయాలు చర్చించుకుందాం. మనకు ఆర్టికల్ 81. సో, ఆర్టికల్ లోక్‌సభ. ఏ సభ అండి? లోక్‌సభ. ఇట్లా లోక్‌సభ అని రాసుకొని చెక్క రాసి పక్కకు 8 రాయండి. సో, లోక్‌సభ నిర్మాణం గురించి వివరించే ఆర్టికల్ ఏదండి? 81. లోక్‌సభ నిర్మాణం గురించి వివరించే ఆర్టికల్ ఏదండి? 81. ఇటీవల జార్ఖండ్‌లో మనకు జార్ఖండ్ రాయండి. జార్ఖండ్‌లో మనకు ఎలక్షన్స్ జరిగాయి. సో, అక్కడ ఎమ్మెల్యే స్థానాలు ఎన్నండి? ఇక్కడ 8 రాయండి పక్కకు. ఈ జట్కా ఉంటుంది. జట్కా పక్కకి 8 రాయండి. ఎన్నైనా అసెంబ్లీ స్థానం 71. లోక్‌సభ నిర్మాణం గురించి తెలియజేసే ఆర్టికల్ ఎంత? 81. ఈ రెండు ఒకే దగ్గర రాసుకొని కలిపి చదువుకోండి. నెక్స్ట్ మనకు 72 ఆర్టికల్ 72, ఆర్టికల్ 161 రెండు కలిపి చదువుకోండి. ఇది రాష్ట్రపతి క్షమాభిక్షాధికారం, ఇది గవర్నర్ క్షమాభిక్షాధికారం. 72, 161 ఇవి రెండు కలిపి చదువుకోండి. ఆర్టికల్ 72, ఆర్టికల్ 161. నెక్స్ట్ ఆర్టికల్ 123, ఆర్టికల్ 213. ఆర్టికల్ 123, ఆర్టికల్ 213 ఇది రాష్ట్రపతికి ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం, ఇది గవర్నర్కు ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం. 123, 213 ఆర్టికల్స్. నెక్స్ట్ ఆర్టికల్ 43. సో, కార్మికులకు కనీస జీవన భృతి తెలియజేసే ఆర్టికల్ ఏదండి? ఆర్టికల్ 43. ఆర్టికల్ 143 ఏంటిది? సో, రాష్ట్రపతి సుప్రీంకోర్టును సంప్రదించడం గురించి తెలియజేసేటువంటి ఆర్టికల్ ఏదండి? 143. ఆర్టికల్ 243 ఏంటిది? పంచాయతీలు, గ్రామ పంచాయతీలు ఇవన్నీ తీసుకుంటాం కదా. సో, పంచాయతీలకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఆర్టికల్ 243. ఆర్టికల్ 343(1) ఏంటిది? సో, ఆర్టికల్ 343 ఏంటి? సో, దేవనాగరి లిపిలో ఉన్నటువంటి హిందీ మన జాతీయ భాషగా హిందీ జాతీయ భాష. ఆర్టికల్ 343(1). 43 కార్మికుల కనీస జీవన వేతనం. 143 సుప్రీంకోర్టు రాష్ట్రపతి సంప్రదించడం. 243 పంచాయతీలు. 241 హిందీ అధికార భాష. ఇవన్నీ ఒకే దగ్గర రాసుకొని కలిపి చదువుకోండి. నెక్స్ట్ ఎలక్షన్స్. PIONS. సో, ఎస్ అని కాస్త ఇది 5 అనుకోండి. ఇక్కడ 1 పెట్టండి. సో, ఎలక్షన్స్ గురించి వివరించేటువంటి భాగం ఎన్నవదండి? 15. ఎలక్షన్స్ గురించి వివరించే భాగం ఎన్నవది? 15. ఈ 15 నెంబర్ పైన ఇంకొకటి ఏం జ్ఞాపకం పెట్టుకోవాలంటే రాజీవ్ గాంధీ ఏమన్నా అంటే మనం ₹1 మనము విడుదల చేస్తే చివరికి చివరి రూట్ లెవెల్ స్థాయికి చేరుకునేది కేవలం 15 పైసలు మాత్రమే అని చెప్పేసి అన్న ప్రధానమంత్రి ఎవరు? రాజీవ్ గాంధీ. ఎలక్షన్స్ గురించి వివరించేటువంటి భాగం ఎన్నది? 15. ఈ రెండు కలిపి చదువుకోండి. కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాన్ని గురించి వివరించేది ఈ ఎన్నో భాగం అండి? 11వ భాగం. అదేవిధంగా ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి ఎంపీ స్థానాలు కూడా ఎన్ని? 11. ఇక్కడ ఈ జట్కా పక్క 1 పెట్టేయండి. సో, ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి ఎంపీ స్థానాలు ఎన్ని? 11. అదేవిధంగా 11వ ఆర్థిక సంఘం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని చెప్పింది. ఏ కోర్టులండి? ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని చెప్పినటువంటి ఆర్థిక సంఘం ఎన్నోది? 11. 3 ఒకటి దగ్గర కలిపి చదువుకోండి. 11వ భాగం కేంద్ర రాష్ట్ర మధ్య సంబంధాలు. ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి ఎంపీ స్థానాలు 11. జట్కా పక్క 1 పెట్టండి. అదేవిధంగా 11 ఆర్థిక సంఘం దీని గురించి తెలియజేసింది. సో, మనకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని చెప్పిన ఆర్థిక సంఘం ఎన్నోది? 11వది. నెక్స్ట్ ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే స్థానాలు ఎన్ని? పక్కకు 7 పెట్టేయండి. సో, ఎన్నేంటి ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే స్థానాలు? 70. నెక్స్ట్ మిజోరం పక్కకు 4 పెట్టండి. మిజోరంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే స్థానాలు ఎన్ని? 40. ఢిల్లీ 70. ఢిల్లీ 70.
ఢిల్లీ 70 డా. సో ఈ విధంగా 3 జ్ఞాపకం పెట్టుకోండి. ఉత్తరాఖండ్‌లో ఇక్కడ 0 పక్కకు 7 పెడితే 70 ఎమ్మెల్యే సీట్స్. ఇక్కడ మిజోరం రా పక్కకు 0 ఉంటుంది. మధ్యలో 4 పెట్టండి 40 ఎమ్మెల్యే సీట్స్. ఢిల్లీలో ఎన్నంటే ఎమ్మెల్యే స్థానం 70. ఢిల్లీ 70 డా. తర్వాత బ్రిటిష్ అని ఇక్కడ రాసుకోండి. బ్రిటిష్. సో బ్రిటిష్ అని విధంగా రాసుకొని ఇక్కడ దీనికి సంబంధించి బ్రిటిష్ రాజ్యాంగం నుంచి మనం ఏమేమి గ్రహించామో అక్కడ ఉన్నటువంటి అక్షరాలతో జ్ఞాపకం పెట్టుకోండి. ఆర్ ఫర్ రిట్స్, యాక్చువల్గా WRITS కానీ సో ఆర్ ఫర్ రిట్స్ అనుకోండి తెలుగులో. ఆర్ ఫర్ రిట్స్ అనుకోండి. సో రిట్లకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఈ రాజ్యాంగం నుంచి సంగ్రహించాము, బ్రిటిష్ నుంచి రిట్స్. నెక్స్ట్ ఈ ఐ అంటే రోమన్లో 1 అనుకోండి. 1 అంటే ఏక. సో ఏక పౌరసత్వం మరియు ఏకీకృత న్యాయ వ్యవస్థ. ఏక పౌరసత్వం మరియు ఏకీకృత న్యాయ వ్యవస్థ కూడా ఇక్కడ నుంచి అండి. సో బ్రిటిష్ రాజ్యాంగం నుండి. ఇక టీ అంటే 2 అనుకోండి. సో ద్విసభా విధానం. టీ అంటే ఎంత? 2 అనుకోండి. టీ ఫర్ 2. ద్విసభ అంటే 2. సో టీ ఫర్ 2 అది కూడా బ్రిటిష్ రాజ్యాంగం. ఇక్కడ ఎస్ ఫర్ స్పీకర్, డిప్యూటీ స్పీకర్. స్పీకర్, డిప్యూటీ స్పీకర్. ఎస్ ఫర్ ఏంటిదంటే స్పీకర్, డిప్యూటీ స్పీకర్. ఎస్ అంటే ఏంటిది? స్పీకర్, డిప్యూటీ స్పీకర్. ఒక సీటును మాత్రమే యాడ్ చేయండి. ఒకటి సీటు అంటే ఒక సి అంటే ఏంటిదంటే కాల్. ఒక సి ఏంటిదండి? సో కాల్. ఇంకొక సి ఫర్ క్యాబినెట్. ఇంకొక సి ఏంటిదండి? క్యాబినెట్. ఇవన్నీ కూడా మనము బ్రిటిష్ రాజ్యాంగం నుండి సేకరించినటువంటి అంశాలు. ఇవన్నీ కూడా మన గ్రూప్ 1 మెయిన్స్లో కూడా అడిగాడు. సో దీనికి సంబంధించినటువంటి ఒక 5 పాయింట్స్ అక్కడ ఉన్నటువంటి లెటర్స్నే టైప్ చేసి పర్మనెంట్ మెమరీకి వెళ్ళిపోతుంది. ఆర్ ఫర్ రిట్స్, ఐ ఫర్ రోమన్ ఇంకా 1 అనుకోండి. ఏక పౌరసత్వం, తర్వాత ఏకీకృత న్యాయ వ్యవస్థ. టీ అంటే 2 అనుకోండి. టీ అంటే సో ద్విసభా విధానం. ఎస్ ఫర్ స్పీకర్, డిప్యూటీ స్పీకర్. సీటు అని ఒకటి యాడ్ చేయండి. ఒక సి అంటేనేమో కాగు, సో కాగు వ్యవస్థ. తర్వాత ఇంకో సి అంటే క్యాబినెట్ వ్యవస్థ. ఇవన్నీ ఒకటి దగ్గర కలిపి చదువుకోండి. మనకు ఐర్లాండ్ అని రాయండి. ఐర్లాండ్. సో ఐర్లాండ్ ఏమని రాసుకుంటారండి? ఐర్లాండ్. సో ఐర్లాండ్ ఫర్ రాజ్యసభకు నామినేషన్. సో రాజ్యసభలో నామినేషన్ విధానం. రాజ్యసభకు నామినేట్ చేయడం అనేటువంటిది ఏ రాజ్యాంగం నుంచి గ్రహించాము? ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి. ఐర్లాండ్ బదులు ఇక్కడ నా పెట్టండి. రా ఫర్ రాజ్యసభకు, నా ఫర్ నామినేషన్ చేయడం. ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి తీసుకున్నామని అట్లా జ్ఞాపకం పెట్టుకోండి. నెక్స్ట్ దక్షిణాఫ్రికా. సో దక్షిణాఫ్రికా రాజ్యాంగం నుండి ఏంటిదంటే ఇది రావచ్చు కదండి. సో రాజ్యాంగ సవరణ విధానం. సో మనం రాజ్యాంగ సవరణ విధానం ఎక్కడి నుంచి తీసుకున్నాము? దక్షిణాఫ్రికా నుండి. తర్వాత రాజ్యసభ సభ్యుల ఎన్నిక. దక్షిణాఫ్రికా ఎన్నిక. ఎవరి ఎన్నిక? రాజ్యసభ సభ్యుల ఎన్నిక. ఇది రావచ్చు అనుకోండి. రాఫర్ ఏంటిదంటే ఫస్ట్ సో రాఫర్ రాజ్యాంగ సవరణ, ఇంకో రాఫర్ రాజ్యసభ సభ్యుల ఎన్నిక. దక్షిణాఫ్రికా ఎన్నిక. ఈ రెండు కలిసి చదువుకోండి. ఈ 2 అంశాలు మనం ఎక్కడి నుంచి సేకరించాము? సో దక్షిణాఫ్రికా రాజ్యాంగం నుంచి సేకరించాము. నెక్స్ట్ యుఎస్ఏ నుంచి ఏం సేకరించాము? యు అంటే ఉపరాష్ట్రపతి ఎన్నిక. ఉప రాష్ట్రపతి ఎన్నిక కూడా ఎక్కడి నుంచి? యుఎస్ఏ నుంచి. నెక్స్ట్ మొదటి స్పీకర్ ఎవరు? మొదటి స్పీకర్ మౌలంకర్. ఎక్కువ కాలం స్పీకర్ చేసింది బలరాం జక్కర్. మొట్టమొదటి మహిళా స్పీకర్ మీరా కుమార్. మొట్టమొదటి మహిళా స్పీకర్ ఎవరండి? మీరా కుమార్. ఫస్ట్ స్పీకర్ మౌలంకర్. ఎక్కువ కాలం స్పీకర్ వేసింది జక్కర్. మొట్టమొదటి మహిళా స్పీకర్ మీరా కుమార్. ఇవన్నీ ఉర్రని పురుషంతో ఉంటాయి. ఇవన్నీ ఒకటి దగ్గర రాసుకుని చదువుకోండి. నెక్స్ట్ సూరత్ చీలిక. సో కాంగ్రెస్ లో విభేదాలు ఐఎన్సీలో విభేదాలు ఏర్పడి సూరత్ సమావేశం చీలిపోయారు. సో అది 1907. సిపిఎం గా చీలిపోయింది ఎప్పుడండి? 1964. సిపిఎం 2గా చీలిపోయింది ఎప్పుడు? 64. 1907, 1964. ఈ 2 కూడా కలిపి చదువుకోండి. రాబర్ట్ క్లైవ్ కు ఏం బిగుతుందండి? ఆర్కాట్ వీరుడు. రాబర్ట్ క్లైవ్ ఆర్కాట్ వీరుడు అని ఎవరిని అంటారు? రాబర్ట్ క్లైవ్. ఆన్సర్ ఇక్కడ ఉంటుంది. ఆర్ అంటే ఆర్కాట్ అని ఇతర రాసేసుకోండి. సో ఆర్కాట్ వీరుడు అని ఎవరిని అంటారండి? రాబర్ట్ క్లైవ్. జాన్ షోర్ ఏ విధానాన్ని ప్రవేశపెట్టాడు? జమీందారీ విధానాన్ని. జాన్ షోర్ ఏ విధానం ప్రవేశపెట్టాడు? జమీందారీ విధానం. జాన్ షోర్ జమీందారీ విధానం.
రెగ్యులేటింగ్ యాక్ట్ ఎవరు? రెగ్యులేటింగ్ యాక్ట్. రెగ్యులేటింగ్ యాక్ట్ ఎవరు ప్రవేశపెట్టారు? వారెన్. సో రే ఫర్ రెగ్యులేటింగ్ యాక్ట్ వారెన్ హేస్టింగ్స్. రెగ్యులేటింగ్ యాక్ట్ ఎవరండి? గవర్నర్ జనరల్ వారెన్ హేస్టింగ్స్. వారెన్. రే ఫర్ రెగ్యులేటింగ్ యాక్ట్ అని జ్ఞాపకం పెట్టుకోండి. నెక్స్ట్ 50% రిజర్వేషన్స్ ఉద్యోగ కల్పనలో 50% రిజర్వేషన్ దాటద్దని ఇచ్చిన కేసు ఏదండి? ఇందిరా సాహ్ని కేసు. ఇది 50 0 కాదు, ఇక్కడ 5 పెట్టండి. ఇం ఫర్ ఇందిరా సాహ్ని కేసు. ఉద్యోగాలలో 50% మోర్ దెన్ 50% రిజర్వేషన్స్ ఉండవద్దని ఏ కేసు అండి? ఇందిరా సాహ్ని. ఈ పెట్టేయండి. నెక్స్ట్ మనం ఫ్రెంచ్ రాజ్యాంగం నుంచి ఏం గ్రహించాము? రిపబ్లిక్. ఫ్రెంచ్ FRENCH ఈ ఆర్ని పెద్దగా రాసుకోండి. ఆర్ఈ ఫర్ రిపబ్లిక్. సో రిపబ్లిక్ అనేటువంటి విషయాన్ని ఏ రాజ్యాంగం నుంచి? ఫ్రెంచ్ రాజ్యాంగం నుంచి. నెక్స్ట్ ఫ్రెంచ్ రాజ్యాంగం నుంచి ఇంకోటి ఏం గ్రహించాము? ఫ్రెంచ్ ప్రో. సో ప్రొటెం స్పీకర్. ప్రొటెం స్పీకర్. ఫ్రెంచ్ రాజ్యాంగం నుంచి ఏం గ్రహించాము? ఇంకొకటి ప్రొటెం స్పీకర్ పదవి ఫ్రెంచ్ రాజ్యాంగం నుంచి గ్రహించాము. నెక్స్ట్ కెనడా నుండి సో కెనడా నుండి కేంద్రం గల సమాఖ్య. కెనడా నుండి ఏంటిదండి? సో కేంద్రం గల సమాఖ్య. కే ఫర్ కేంద్రం గల సమాఖ్య. కెనడా నుండి కేంద్రం గల సమాఖ్య వ్యవస్థను ఇక్కడనే కేకే కెనడా రాజ్యాంగం నుండి కేంద్రం గల సమాఖ్య వ్యవస్థను కెనడా నుండి స్వీకరించడం జరిగింది. జపాన్ నుంచి జీవించే హక్కు. ఆన్సర్ ఇక్కడనే ఉంటుంది అక్షరంలోనే. జపాన్ నుంచి జీవించే హక్కు. సర్కారియా కమిషన్ ఎవరి పీరియడ్? ఇందిరాగాంధీ. సర్కారియా కమిషన్ IND. సర్కారియా YIY అనుకోండి. ఐ అంటే ఇక్కడ ఇందిరాగాంధీ టైంలో సర్కారియా కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది అనుకోండి. సో ఆస్ట్రేలియా AUSTRALA రాస్తాం కదా, యూ పెద్దగా రాసుకోండి. సో మనకు యూ ఫర్ ఉమ్మడి జాబితా ఉభయ సభల సంయుక్త సమావేశాలు. ఉమ్మడి జాబితా మరియు ఉభయ సభల సంయుక్త సమావేశాలు రెండు కూడా ఏ రాజ్యాంగం నుండి స్వీకరించాము? ఆస్ట్రేలియా నుండి. యూ ఫర్ ఉమ్మడి జాబితా, తర్వాత ఉభయ సంయుక్త సమావేశాలు ఉమ్మడి జాబితా రెండు కూడా యూ అంటే అక్కడ జ్ఞాపకం పెట్టుకోండి. నెక్స్ట్ సిక్కింకు సంపూర్ణ రాజ్యాంగ సవరణ ద్వారా సంపూర్ణ రాష్ట్రాన్ని సిక్కిం 6 A6. సో ఇక్కడ 3 అని రాయండి. సో 36 36వ రాజ్యాంగ సవరణ ద్వారా సిక్కింకు సంపూర్ణ రాష్ట్రంగా ఏర్పడింది. సిక్కిం 6 A6 36 ద్వారా సిక్కిం సంపూర్ణ రాష్ట్రంగా అవతరించిందని జ్ఞాపకం పెట్టుకోండి. తర్వాత 13 సో సుప్రీంకోర్టుకు న్యాయ సమీక్షాధికారాన్ని వివరించేటువంటి ఆర్టికల్ 13. తర్వాత అశోక్ మెహతా కమిటీలో ఉన్నటువంటి సభ్యుల సంఖ్య ఎంత అండి? 13. అశోక్ మెహతా కమిటీలో ఉన్నటువంటి సభ్యుల సంఖ్య ఎంత? సో 13. పంచాయతీ వ్యవస్థపై అశోక్ మెహతా కమిటీ తెలిసిన విషయం. అందులో సభ్యుల సంఖ్య 13. సో సుప్రీంకోర్టుకు న్యాయ సమీక్షాధికారం వివరించే ఆర్టికల్ కూడా ఇది. రెండు కలిపి చదువుకోండి. నెక్స్ట్ రీడింగ్ వైస్రాయ్గా ఉన్నప్పుడు సో రౌలత్ చట్టం నిలిపివేశారు. తర్వాత సహాయ నిరాకరణ ఉద్యమం కూడా నిలిపివేశారు. రెండు కూడా ఆగిపోయాయని జ్ఞాపకం పెట్టుకోండి. ఎవరు? రీడింగ్ ఉన్నప్పుడు రెండు నిలిపివేశారనుకోండి. రౌలత్ చట్టం రద్దయిపోయింది. తర్వాత సహాయ నిరాకరణ ఉద్యమం సో నిలిపివేశారు. ఎవరున్నప్పుడు అండి? రీడింగ్ ఉన్నప్పుడు. సో రా ఫర్ రీడింగ్, రౌలత్ చట్టం, సహాయ నిరాకరణ రెండు నిలిపివేశారని జ్ఞాపకం పెట్టుకోండి. నెక్స్ట్ ఫక్రుద్దీన్ అలీ అహ్మద్. రాఫర్ ఏం జ్ఞాపకం పెట్టుకుంటారంటే సో రబ్బర్ స్టాంపు గవర్నర్ అని పేరు. రబ్బర్ స్టాంప్ గవర్నర్ అని ఎవరికి పేరు? ఫక్రుద్దీన్ అలీ అహ్మద్. సో రాఫర్ రబ్బర్ స్టాంప్ రాష్ట్రపతి. గవర్నర్ కాదండి, ఫక్రుద్దీన్. రాఫర్ రబ్బర్ స్టాంప్ రాష్ట్రపతిని ఎవరిని అంటారండి? ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ను అక్కడ నుంచి రాష్ట్రపతి పదవి సో రబ్బర్ స్టాంప్ అయిపోయిందని ఒక నానుడి. సో నెక్స్ట్ అత్యంత ప్రాచీనమైనటువంటి ప్రాంతీయ పార్టీ ఇది. సో DMK. డి అంటే ఎన్నో నంబర్ అండి? 4. డి అంటే ఎన్నో నంబర్? 4. సో 1949లో ఆవిర్భవించింది. అత్యంతమైన ప్రాచీన ప్రాంతీయ పార్టీ ఏదండి? DMK. డి అంటే 4, పక్కన 9 1949. ఏ సంవత్సరం? 1949. సో అది DMK ఆవిర్భవించిందని అది జ్ఞాపకం పెట్టుకోండి. నెక్స్ట్ సుప్రీంకోర్టు కోర్ట్ ఆఫ్ రికార్డ్ 219. సుప్రీంకోర్టు కోర్ట్ ఆఫ్ రికార్డుగా 129. సుప్రీంకోర్టు కోర్ట్ ఆఫ్ రికార్డుగా ఆర్టికల్ ఎంత అండి? 129. ఆర్టికల్ 125 సుప్రీంకోర్టును కోర్ట్ ఆఫ్ రికార్డ్ అంటారు.
సో 215 ఏమో హైకోర్టు, 215 ఎవరు హైకోర్టు, 129 215 రెండు కలిపి చదువుకోండి కోర్ట్ ఆఫ్ రికార్డ్. తర్వాత సో ప్రవేశిక గురించి ఎవరి తీర్పు? కేశవానంద భారతి. ఇక్కడనే ఉంటుంది ఆన్సర్, కేశవ. సో కేశవ. ప్రవేశిక గురించి ఇచ్చినటువంటి తీర్పు ఏదండి? కేశవ. ప్రవేశిక కేశవానంద భారతి. సో ప్రవేశిక గురించి ఇచ్చినటువంటి తీర్పు ఎవరిది? కేశవానంద భారతి తీర్పు. నెక్స్ట్ మనకు ఇండియా లోపల NH-44 అతిపెద్ద NH నేషనల్ హైవే. తర్వాత 44 రాజ్యాంగ సవరణ ద్వారా కేబినెట్ అనే పదం, ఏది? క్యాబినెట్ అనే పదం. సో ఈ రాజ్యాంగ సవరణ 44 ఏంటిదండి? నేషనల్ హైవే పెద్దదని అర్థం జ్ఞాపకం పెట్టుకో రెండు కలిపి. నెక్స్ట్ తెలంగాణ మొట్టమొదటి స్పీకర్ ఎవరండి? సో మధుసూదనాచారి. అదేవిధంగా మధుపర్తి డ్యామ్ ఎక్కడ ఉందండి? కేరళలో ఉంది. తర్వాత మధుబని అనేటువంటి చిత్రకళ ఎక్కడ ఉంది? బీహార్. ఇవన్నీ కూడా మూడు అని మూడు జ్ఞాపకం పెట్టుకోండి. మనకు కానింగ్ ఎన్ని అక్షరాలండి? కానింగ్ 3 అక్షరాలు. కానింగ్ ఎన్ని అక్షరాలు? 1 2 3. సో ఇతని పీరియడ్లో మనకు 3 యూనివర్సిటీలు వచ్చినాయి. తర్వాత మనకు 3 హైకోర్టులు ఏర్పడ్డాయి. మూడు హైకోర్టులు కూడా ఏర్పడ్డాయి. ఎవరి పీరియడ్లో? కానింగ్. 3 యూనివర్సిటీలు, 3 హైకోర్టులు, 3 అక్షరాలు కాబట్టి 3 యూనివర్సిటీలు, 3 హైకోర్టులు అని జ్ఞాపకం పెట్టుకోండి. ఎవరి కాలంలో అండి? కానింగ్ కాలంలో. సో లిట్టన్ కాలంలో సివిల్ సర్వీసెస్ వయసు తగ్గించాడు. తర్వాత వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్. ఏంటండి? వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్కి సంబంధించినటువంటి కూడా ఎవరి పీరియడ్లో? లిట్టన్. ఈ రెండు కూడా లిట్టన్కి సంబంధించి. సివిల్ సర్వీసెస్ వయసు తగ్గించడం, వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ ఇవరండి లిట్టన్. 14 సంవత్సరాల లోపల ఉన్న 14 సంవత్సరాలు ఉన్నటువంటి బాలికల చేత సో కఠినమైన పరిశ్రమలో కానీ అట్లాంటి పనులు చేయించద్దు అనేటువంటి తెలియజేసే ఆర్టికల్ 24. 14, 24. ఈఎంఐ ఎమర్జెన్సీ సో నంబర్ ఏంటండి? 108. అదేవిధంగా 108 ఆర్టికల్ దేన్ని సూచిస్తుంది? ఉభయ సభల సంయుక్త సమావేశం. లోక్సభ, రాజ్యసభను ఉభయ సభలను సంయుక్త సమావేశపరిచే ఆర్టికల్ ఏంటండి? ఆర్టికల్ 108. సో ఈఎంఆర్ఐ కూడా ఎంత? 108 ఎమర్జెన్సీ సర్వీసెస్. నెక్స్ట్ రాజ్యసభ గురించి తెలియజేసే ఆర్టికల్ 80. శాసన మండలి గురించి తెలియజేసే ఆర్టికల్ 169. 80, 160. ఇది రాజ్యసభ, ఇది శాసన మండలి. ఈ రెండు కలిపి చదువుకోండి. నెక్స్ట్ రిప్పన్ పీరియడ్లో ఇల్బర్ట్ బిల్. రిప్పన్. సో రిప్పన్ ఇట్లా రాసుకొని కొంచెం ఐ పెద్దగా రాయండి. సో ఐ పెద్ద. ఇల్బర్ట్ బిల్ ఎవరి కాలంలో? రిప్పన్ కాలంలో. ఇల్బర్ట్ బిల్ రిప్పన్ కాలంలో. అది కొంచెం పెద్దగా రాసుకోండి. సో హరిసింగ్ కాశ్మీర్ భారతదేశానికి అప్పచెప్పడం 26/10/1947. సో జునాగఢ్, కాశ్మీర్, హైదరాబాద్ ఒక 3 సంస్థానాలు ఇబ్బందికరంగా ఉంటాయి. సో 26/10/1947 హరిసింగ్ కాశ్మీర్ను కలిపివేయడం. తర్వాత ఇదే 26/10/1962లో మొదటి ఎమర్జెన్సీ జాతీయ అత్యవసర పరిస్థితి విధించినటువంటి డేట్ కూడా ఇదండి. 26/10/1962 కాశ్మీర్ను హరిసింగ్ భారతదేశానికి ఇవ్వడం. ఇది కూడా 26/10/1947. ఈ రెండు డేట్లతోటి రెండు విషయాలు జ్ఞాపకం పెట్టుకోండి. ఫస్ట్ ఎమర్జెన్సీ ఇన్ ఇండియా, ఇది హరిసింగ్ కాశ్మీర్ను అప్పచెప్పడం. రెండు కలిపి చదువుకోండి. కేంద్ర బడ్జెట్ గురించి తెలియజేసే ఆర్టికల్ 112. సో తెలంగాణ విస్తీర్ణం కూడా 1.12 లక్షల చదరపు కిలోమీటర్లు. ఇదేమో వార్షిక నివేదిక బడ్జెట్. ఇది 1.12 లక్షల చదరపు కిలోమీటర్లు తెలంగాణ యొక్క ఇది. నెక్స్ట్ డఫ్రిన్. ఈ జట్కా కొంచెం పెద్ద రాసేసి ఐఎన్సీ అని జ్ఞాపకం పెట్టుకోండి. ఈ జట్కా ఏంటంటే ఐఎన్సీ సమావేశం ఏర్పడినప్పుడు అప్పుడు ఉన్నటువంటి గవర్నర్ జనరల్ ఎవరండి? డఫ్రిన్. ఐఎన్సీ సమావేశం. సో ఐఎన్సీ ఏర్పడినప్పుడు అప్పుడు ఉన్నటువంటి గవర్నర్ జనరల్ ఎవరు? డఫ్రిన్. సో ఈ జట్కా జ్ఞాపకం పెట్టుకోండి. ఈ విధంగా ఒక 5 minutes కేటాయించి ఒక 50 సింపుల్గా నేర్చుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ టు ఆల్.